మనం ఉన్నది ఆసియా ఖండం, యేసయ్య వచ్చింది కూడా ఆసియా ఖండమే. ఆసియా ఖండమా, ఎంత దాన్ని రాలువమ్మ నువ్వు అన్నాడు కవి కోకిల గుర్రం జాషువా గారు. ఇంకా అప్పటికి పుట్టలేదు ఆయన కడుపులోకి వస్తాడని చెప్పిన తర్వాత మరియా పాట పాడింది. ఎవరి మరియా, ఆమె ఎందుకు ఆ పాట పాడిందో ఈ రాత్రి నేను మీకు చెప్పాలి, ఎందుకంటే స్త్రీలు ఎక్కువ కనబడ్డారు నాకు ఇక్కడ. లూకా సువార్త 1వ అధ్యాయం ఒకసారి చూడాలి. లూకా సువార్త మరియా పాడిన పాట చాలా ఆశ్చర్యకరంగా పాడింది మరియా. ఈ పాటలోని అర్థాన్ని మనం తెలుసుకోవాలి. మరియా పాడిన పాట లూకా సువార్త 1వ అధ్యాయం. అప్పుడు మరియా ఇలా పాట పాడుతుంది. నా ప్రాణం ప్రభువుని గణపరుస్తుంది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాడు, నా ఆత్మ నా రక్షకుడైన దేవునిలో ఆనందిస్తుంది. ఎంత బాగా రాసిందంటే 46 నుండి 55 వచనాల వరకు కూడా మరియా పాడిన పాట, అద్భుతమైన పాట. ఇక్కడ మనకి ఎవరి మరియా అనే ప్రశ్న ఉంది. మరియా ఎవరో నేను ముందు చెప్పాలి. మరియా ఎవరంటే మీకు దావీదు తెలుసు కదా, దావీదు గారు తెలుసు. క్రీస్తు పూర్వం ఒక 1000 సంవత్సరం అంటే 1000 సంవత్సరాల ఆ టైంలో దావీదు ఉన్నాడు. దావీదు మీరు గమనించాలి, దావీదుకి 19 మంది పిల్లలు. అందులో 9వ వాడి పేరు నాతాను, 11వ వాడి పేరు సొలొమోను. నాతానులో నుండి కిందకలా వస్తే మరియా వచ్చింది. 11వ వాడైన సొలొమోనులో నుండి అలా కిందకు వస్తే యోసేపు వచ్చాడు. ఇప్పుడు మీరు ఇక్కడ బాగా తెలుసుకోవాలి. అంటే మరియా యోసేపులు ఇద్దరు కూడా ప్రదానం చేసుకోబడ్డారు. వాళ్ళకి పెళ్లి నిర్ణయం చేశారు. వాళ్ళిద్దరు ఎవరో ముందు మనం తెలుసుకోవాలి. మరియా యోసేపులు, మరియాయు యోసేపు ఇద్దరు కూడా దావీదు వంశానికి చెందిన వాళ్ళే. ఏమండి మీరంటే సరిపోద్దా, మాకు రుజువు ఇవ్వాలి కదా. చూపిస్తాను చూడండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 6వ వచనం నుండి. ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. సొలొమోను నుండి అలా కిందకి తీసుకొచ్చిన తర్వాత 16వ వచనంలో యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. అది అంటే దావీదుకు పుట్టిన 19 మంది పిల్లల్లో 11వ వాడు సొలొమోను. ఆ సొలొమోనులో నుండి వచ్చినోడు యోసేపు. ఆ రోజుల్లో బయట వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, రూల్ అది. యూదులు ఉన్న రూలు. ఎవడో కూడా అన్యుడిని పెళ్లి చేసుకోకూడదు. అన్యుడిని పెళ్లి చేసుకుంటే వాడిని బయటికి గిండేస్తారంతే, అన్యుడిగానే చూస్తారు. ఇంకా వాళ్ళని ఇజ్రాయేల్ ఉంచరు. అందుచేత ఆ దావీదు వంశములో నుండే ఉన్న యోసేపుతో ప్రదానం చేయబడింది మరియా. అది లూకా రాశాడు. లూకా 3వ అధ్యాయం. లూకా 3వ అధ్యాయంలో నాతానును గురించి రాశాడు. అంటే మీకు ఎందుకు ఇలా చెప్పాలంటే, ఎవరి మరియా, ఎవరు అనామక స్త్రీయా? ఎవరి మరియా అంటే దావీదు వంశం నుండి పుట్టిందే. లూకా సువార్త 3వ అధ్యాయంలో మీరు 23 నుండి 38 వరకు వంశావళి ఉంది. ఆ వంశావళిలో 31వ వచనం. ఎల్యాకిము మెలియాకు, మెలియా మెన్నాకు, మెన్న మత్తతాకు, మత్తత నాతానుకు, నాతాను దావీదుకు పుట్టాడన్నాడు. అక్కడ దావీదుకు సొలొమోను పుట్టాడన్నాడు, ఇక్కడ దావీదుకు నాతాను పుట్టాడన్నాడు. ఎందుకంటే జనాభా లెక్కిస్తున్నాడు. ఈ రాత్రి నేను మీకు గుర్తు చేస్తున్నా, అది మరియ వంశావళి. దేవుడు ఎంత క్లారిటీగా మనకు చెప్తాడంటే ఎక్కడ అనుమానం లేకుండా చెబుతాడు. అందుకని బైబిల్ మొత్తం చదవాలి, లేకపోతే లూకా ఏం రాశాడో ఒకసారి చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 26వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడింది. దావీదు వంశానికి చెందిన యోసేపు, రైట్. ఈమె కూడా దావీదు యొక్క వంశంలో నుండే వచ్చింది. అందుకోసమే ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఈమె ఎలాగో దావీదు వంశం నుండి వచ్చింది, ప్రదానం చేయబడినోడు కూడా దావీదు వంశస్థుడే అని వీళ్ళు నజరేత్ అనే ఒక ఊరిలో ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. నజరేత్ ఎందుకు వెళ్ళారు అని అంటే, ఈ బెత్లెహేము ప్రాంతంలో కరువు వచ్చింది. కరువు వస్తే అందరూ కూడా వలసకి వెళ్ళిపోతారు కదా పనులన్నీ చేసుకోవడానికి కోసం. అది నజరేత్ అనబడిన ప్రాంతానికి వలస వెళ్ళారు. నజరేత్ అనేది గలిలయ జిల్లాలో ఉంది, బెత్లెహేము అనేది యూదయ జిల్లాలో ఉంది. ఇది మనం తెలుసుకోవాలి. యూదయ జిల్లాలోని ఈ బెత్లెహేము నుండి వాళ్ళంతా కలిసి వలసకి అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని అనుకున్నారు. ఎందుకంటే యోసేపు నీతిమంతుడు, మరియ కూడా చాలా నీతిమంతురాలు.
మరియను గురించి బైబిల్లో ఏమని రాసిందో చూడండి. ఎక్కడ రాయబడింది 28వ వచనంలో, దయాప్రాప్తురాల అంటే దేవునికి దయకు ప్రాప్తురాలుగా ఉంది అక్కడ ఆమె. అంతేకాదు 30వ వచనం, దేవుని వలన కృప పొందితివి అనంది. అంతేకాదు 28వ వచనం, ప్రభు నీకు తోడై ఉన్నాడు. సో మరియ చాలా మంచిదిగా, పవిత్రురాలుగా ఆమె ఉంది. భక్తి కలిగి విశ్వాసంతో తమ పితరుల గురించి కూడా ఎరిగుంది. అది మనం ఇప్పుడు చూస్తాం. కనుక మరియ యోసేపులకి ప్రదానం చేయబడింది. అంతే. ఇజ్రాయేలీలో లేక యూదుల్లో ప్రధానం ఎలా ఉంటుందో మీకు తెలియజేస్తా. పెళ్లి 3 విషయాలు ఉంటాయి పెళ్లిలో. మొట్టమొదటిది నిశ్చితార్థం. నిశ్చయం చేసుకుంటారు. పలానా వాల్సనకి పలానా రోజీని ఇవ్వాలని అనుకుంటున్నాం, నిశ్చయం చేసుకుంటారు. పలానా మరి ఆశా జ్యోతిని మరి పరంజ్యోతికి ఇద్దామని అనుకుంటామంటే చేసేద్దాం ఇలా అలా అనుకుంటారు. అది నిశ్చయం. నిశ్చయం అయిన తర్వాత ప్రదానం చేస్తారు. ప్రదానం ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరిని నిలబెట్టి పెద్దలందరూ వచ్చి లేఖనాలు అట్లని చదివి ఈ రోజు నుండి మీరు భార్యాభర్తలు, ఈ రోజు నుండి భార్యాభర్తలు, ప్రధాన రోజునే భార్యాభర్తలుగా ప్రకటిస్తారు. కానీ మీరిద్దరు సంవత్సర కాలం పాటు శారీరకంగా కలవకూడదు. మరి ఎందుకు భార్యాభర్తలుగా ప్రకటిస్తారంటే మీరిద్దరూ భార్యాభర్తలుగా ప్రకటిస్తున్నాం, ఒకరి జీవితం గురించి ఒకరు వ్యక్తిత్వ పరిశీలన చేసుకోవటానికి 1 సంవత్సరం గ్యాప్ ఇస్తారు. అంటే భార్యాభర్తలుగా ప్రకటింపబడతారు. కానీ యోసేపు మరియలు శారీరకంగా కలిస్తే రాళ్లతో కొట్టి చంపుతారు. అది రూల్. అందుకని ముందు చెప్తారు ఈ సంవత్సరం అయిన తర్వాత పెళ్లి చేస్తామని. సో అందుకని మీకు మత్తయి సువార్తలో పైన ప్రధానం జరిగింది, కింద భార్య అంటాడు. పెళ్ళి అవ్వకుండానే భార్య అంటారా ఎవరన్నా? ఇది తెలియాలి మీకు. చదువుతాను చూడండి. మత్తయి సువార్త మొట్టమొదటి అధ్యాయం 18వ వచనం, ఆయన తల్లి అయిన మరియ యోసేపుకు ప్రదానం చేయబడింది. వారు ఏకము కాక మునిపే పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయింది. 19వ వచనం, ఆమె భర్త అయిన యోసేపు. అదేంటండి ఆమె భర్త అయిన యోసేపు అని రాశాడు? మీకు అక్కడ డౌట్ రావాలి చదివేటప్పుడు. భర్త ఏంటండి? పెళ్ళి అవ్వలేదు కదండి. అదనమాట. అంటే ప్రధానం టైంలోనే వాళ్ళని భార్యాభర్తలుగా ప్రకటించి సంవత్సరం అయిన తర్వాత అప్పుడు వాళ్ళకి పెళ్లి చేస్తారు. ఈ సంవత్సర కాలంలో యోసేపు ఎలా అంటాడో మరియ నిర్ధారణ చేసుకోవాలి, మరియ ఎలాంటిదో యోసేపు నిర్ధారణ చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం జరుగుతుంది, అది కూడా చెప్పాలి. ఈ ప్రధానం టైంలో పెళ్లి కుమారుడు పెళ్లి కూతురికి 10 వెండి నాణ్యాలు ఇస్తాడు. 10 వెండి నాణ్యాలు. ఈ నాణ్యాలు పెళ్లికి ముందు ఆయనకు మళ్ళీ తిరిగి అప్పచెప్పాలి. అలా అప్పచెప్పితే ఇష్టం అన్నట్టు అర్థం. లేదు అప్పచెప్పలేదు, లేకపోతే 8 ఉన్నాయి అనుకోండి, నాకు ఇష్టం లేదని చెబుతుంది అని అర్థం. అందుకని యేసు ప్రభు లూకాసు వార్త 15వ అధ్యాయంలో చెబుతూ, ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి, అందులో ఒక నాణ్యం జారిపోయింది. అది ఈ విషయం గురించే. అంటే ఆమెకి పెళ్ళవ్వాలి, పెళ్లి కొడుకే మన భాషలో పెళ్లి కొడుకు 10 వెండి నాణ్యాలు ఇచ్చాడు, ఒక నాణ్యం జారిపోయింది. ఇప్పుడు పెళ్ళి అవ్వదు. ఇప్పుడు 9 తీసుకెళ్తే అంటే నాకు ఇష్టమేనండి, రుజువు చూపించాలి. అందుకు ఇల్లంతా మొత్తం ఊడిచేసి దీపం పెట్టి చీపురు పెట్టి మొత్తానికి అది దొరికినప్పుడు ఎలా సంతోషం కలిగింది. నాకు అనిపించింది మొట్టమొదట్లో, ఏంటి ఏదైనా నాణ్యం పోతేనే అంత సంతోషం వస్తుందా? ఊరందరినీ పిలిపించి నాకు దొరికిందమ్మా 10 రూపాయల నోటు, పోగొట్టుకున్నాను, లేకపోతే నాణ్యం దొరికిందండి, దానికి సంబంధించింది కాదు, పెళ్ళి ఉంది, దాంతో పెళ్లి ముడిపడి ఉంది ఆ వెండి నాణ్యంతో. దేవుడు కూడా మనల్ని ఎలా వెతికి తన పక్కన భార్యగా కూర్చోబెట్టుకుపోతాడో చెప్పడానికి చెప్పాడు అనమాట. అది. సో ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, వాళ్ళిద్దరికి ప్రధానమైంది, భార్యాభర్తలుగా ప్రకటించారు. ఆ టైంలో దేవుడు మరియ కడుపులోకి రావాలనుకున్నాడు. ఎందుకు రావాలనుకున్నాడు? కన్యకలో నుండే ఎందుకు రావాలని అనుకున్నాడు? అది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకని దేవుడు మన బాధల కోసం, మన కోసం శరీరంతో రావాల్సి వచ్చింది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15లో రాసింది. హెబ్రీ పత్రిక 2:14-15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయన. హ్యాపీ క్రిస్మస్. ఆయన కూడా శరీరం రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన చెప్తారా, నాకు తెలుసు మీ బాధలు, నాకు తెలుసు మీ బాధలు ఏంటో. కనుక ఆయన శరీరంతో అందుకోసం వచ్చాడు, తన సహోదరుల కోసం. ఆయన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చానని ఉంటుంది అక్కడ. హెబ్రీ 2:17 బైబిల్లో ఉన్నవారు చూడండి.
సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చింది. ఉయ్యాల తొట్టి సమాధి పెట్టి మన 2 ప్రశ్నలు అడుగుతాయి. ఉయ్యాల తొట్టి ఎక్కడి నుండి వచ్చావురా అని అడుగుద్ది, సమాధి పెట్టి ఎక్కడికి వెళ్తావురా అని అడుగుద్ది. రెండింటికి జవాబు చెప్పలేం మనం. ఎందుకంటే ఎక్కడి నుండి వచ్చామో మనకే తెలియదు, ఎక్కడికి వెళ్తామో కూడా తెలియదు. ఈ 2 చెప్పాలంటే దేవుడు రావాలి. అందుకు వచ్చాడు ఆయన. హ్యాపీ క్రిస్మస్. రైట్, ఆయన రావాలనుకున్నాడు. టైం దగ్గర పడింది. ఎందుకు టైం దగ్గర పడిందంటే, ఇప్పుడు ఆయన ప్రధానం అవ్వకుండా ముందొచ్చాడు అనుకోండి, మరియ గర్భవతి అయితే రాళ్లతో కొట్టి సాగొట్టేస్తారు. ప్రధానం అయిన తర్వాత ఆయన దిగొచ్చాడు అనుకోండి, బాధ్యత అంతా ఎవరి మీద ఉంటుంది? యోసేపు మీద ఉంటుంది అన్నమాట. అది అందుచేత ప్రధానమైన తర్వాత ఆయన కన్యకలో నుండే రావడానికి గల కారణం ఏంటి? ముందు చెప్పాడు ఆయన. సుమారు 750 సంవత్సరాలకు ముందు యెషయా అనబడిన ఒక ప్రవక్తను పిలిచి చెప్పాడు, ఇదిగో యెషయా, ప్రజలందరికీ వెళ్ళి చెప్పు, ఎందుకంటే నేను వస్తున్నాను, నా కుమారుడిని పంపుతాను, నా కుమారుడు ఈ లోకానికి వస్తున్నాడు, నువ్వు వెళ్ళి ఏమని చెప్పాలంటే, కన్యకలో నుండి దేవుడు వస్తాడు. అమ్మా నాన్నల ద్వారా తయారై రావటం కాదు, దేవుడే ఒక కన్యక కడుపులోకి దిగొస్తాడని చెప్పు అని చెప్పాడు. అని చెబితే యెషయా వెళ్ళి చెప్పాడు. యెషయా గ్రంథం 7 అధ్యాయం 14 వచనం. యెషయా గ్రంథం 7:14. తానే దేవుడు ఒక సూచన చూపిస్తున్నాడు. అంటే ఈ లోకానికి దేవుడు వస్తాడు అని చెప్పడానికి ఒక సూచన ఏంటంటే, ఒకే ఒక సూచన, ఈ లోకంలో ఎక్కడ జరగదు. అది ఏంటో జరగంది, కన్యక గర్భవతి. అక్రమంగా కన్యకల గర్భవతి అయ్యి పిల్లల్ని బయటకు చూపించుకోలేక డ్రైనేజీలో పడేట వ్యభిచారుల గురించి మాట్లాడాల. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది పరిశుద్ధాత్మ ద్వారా. ఆయన ఇమ్మానుయేల్ అనబడతాడు. ఏల్ అంటే దేవుడు, ఇమ్మానుయేల్ అంటే తోడయ్యుండే దేవుడు. ఇక్కడ నాకు మళ్ళీ ప్రశ్న, అదేంటంటే కన్యకలో నుండి ఎందుకు రావాలి? ఒకటి, మొట్టమొదటిది పరిశుద్ధుడుగా, మానవుడుగా వచ్చాడు కానీ పరిశుద్ధుడైన వాడు అంటానికి కన్యకలో నుండి రావాలి. ఎందుకంటే అందరిలాగానే నేను కూడా పుట్టాను రా, ఇదిగో మీరు ఎలా పుట్టారు, నేను అలాగే పుట్టాను, కరెక్టే. కానీ నా వ్యక్తిత్వం వేరు, మీ వ్యక్తిత్వం వేరు. నేను పైనుండి వచ్చాను, నువ్వు ఇక్కడ తయారయ్యావు. యోహాను సువార్త 8 అధ్యాయం 23 వచనం. వాళ్ళకి డౌట్ ఉంటే యేసుప్రభు చెప్పాడు, యోహాను 8:23, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడు. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుని కాదు. ఎంత డైరెక్ట్ చెప్పాడు. బైబిల్లో ఉన్నారు, చూస్తుండాలి, మీకు అన్ని రుజువులు ఇస్తున్నాను. నేను పైనుండి వచ్చాడు ఆయన. అందుకనే నేను పైనుండి వాడను, మీరు క్రింది వారు. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుణ్ణి కాదు. కనుక ఆయన పైనుండి దిగొచ్చాడు. దీనికి రుజువు, ఆయన పురుష సహాయము లేకుండా మరియ గర్భంలోకి పడిను అన్నది. మరియ గర్భంలోకి దిగొచ్చాడు అనమాట, దిగొచ్చాడు. కనుక మరియ ఆ విషయాల్ని దేవదూత ద్వారా బోధింపబడింది. కనుక కన్యకలో నుండి మేము ప్రకటించేశామమ్మా, అందరికీ చెప్పేశాము, ప్రవక్తలు కూడా ప్రవచించారు. కనుక దేవుడు నిన్ను సెలెక్ట్ చేశాడు. ఇప్పుడు రండి, లూకా ఆమెకు ఎలాగా దేవుడు చెప్పాడో ఆ విషయాలు చెప్తున్నాడు. లూకా సువార్త 1 అధ్యాయం చూడండి. దూత లోపలికి వచ్చి, దయాప్రాప్తురాల శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. అందుకే ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చూడగా దూత, మరియా భయపడకు, దేవుని వల్ల కృప పొందావు. అంటే మంచి భక్తి కలిగిన, విశ్వాసం కలిగిన కన్యక ఆమె కనుక భయపడకు. అక్కడ నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అనే పేరు పెడతావు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇస్తాడు. యాకోబు వంశస్థుని యుగయుగములు ఏళ్తాడు. ఆయన రాజ్యం అంతలేనిదే ఉంటుంది. అందుకు మరియా డౌట్ పడింది, నేను పురుషుని ఎరగని దాన్ని, ఇది ఎలాగూ జరుగుతుంది? ఇప్పుడు చెప్పాడు. ఇక్కడ మీరు క్లారిటీ చూడాలి. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. మామూలుగా అయితే అసాధ్యం. కనుక సర్వోన్నతుని శక్తి కమ్ముకుంటుంది. ఆ పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు. నీ గర్భాశయంలో పరిశుద్ధాత్ముడు ఒక జోన్ ఏర్పాటు చేస్తాడు. అందులోకి దేవుడు దిగొస్తాడు. దిస్ ఈజ్ ఎ స్పెషల్ బర్త్. కనుక పుట్టబోయే శిశువు గొప్పవాడే, దేవుడు కుమారుడిగా కనబడతాడు. కనుక ఆయన ఈ లోకాన్ని స్వయంభవుడిగా వచ్చాడు. స్వయంభవుడిగా అంటే దేవుడు దిగొచ్చాడు. చంద్రమండలాన్ని మీదకి నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఎల్డ్రిన్ని పంపించిన, ఆ చంద్రమండలం మీదకి పంపించిన నాసా డైరెక్టర్ వెర్నర్ వన్ బ్రౌన్ ఇలా అన్నాడు, ఒక మానవుడు చంద్రమండలం మీదకి వెళ్ళటం గొప్పతనం కాదు, పక్కనే ఉంది కనుక ఉపగ్రహమైన చంద్రమండలం మీదకి, చంద్రుడి మీదకి వెళ్ళటం గొప్పతనం కాదు, కానీ పరలోకంలో ఉన్న దేవుడు
మానవుల కోసం ఒక కన్యక గర్భంలోనికి చిన్న శిశువుగా దిగి రావటం ప్రపంచంలోనే అత్యద్భుతమైన వింత. చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి. ఇది ప్రపంచంలో అత్యద్భుతమైన వింత. దేవుడు దిగొచ్చాడు. మీరు ఆ మాట చదవండి. 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. లూకాసు వార్త 2:21. ఆ శిశువుకు 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు. బైబిల్లో ఉన్నాం ఆ పదం, గర్భమందు ఆయన. ఇటు ఒకసారి చూడండి. గర్భమందు ఆయన పడక మునుపు. పరలోకంలో నుండి ఆయన మరియ గర్భంలో పడ్డాడు. తెలుగులో పదం అంటే ఆయన ట్రెడుకీర్ అని ఉంటుంది లాటిన్లో. దాని అర్థం టు ట్రాన్స్ఫర్ అయ్యాడంట దేవుడు. ట్రాన్స్ఫర్ అంటే అర్థం ఏంటంటే బదిలీ. ట్రాన్స్ఫర్ అయ్యాడు. పరలోకంలో ఉండే దేవుడు భూలోకానికి ఒక శిశువు ఆకారంలో ఆయన బదిలీ అయ్యాడు. మరి అది చెప్తున్నాడు మరియతో. అమ్మా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ కార్యాలు ఇవి. సర్వోన్నతుడు తండ్రి శక్తి కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్ముడు జోన్ ఏర్పాటు చేస్తాడు. అంటే ఆ వాతావరణం పుట్టడానికి వచ్చిన యేసుక్రీస్తు అందులో ఇవిడుంటాడు. జాగ్రత్త, ఆయన్ని కని. సో ఎంత బాగా చెప్పాడు. ఇప్పుడు మనం ఆలోచించాలి. దేవాది దేవుడు ఆమె ద్వారా ఈ లోకానికి వస్తున్నాడు. వచ్చేటప్పుడు దేవుడు చెప్పించాడు, ఆ శిశువు సర్వోన్నతని కుమారుడు అనబడతాడు, గొప్ప వ్యక్తుడు అవుతాడు. ఇప్పుడు మీరు గమనించాల్సింది, ఆ శిశువు మరియ కుమారుడు అని అందరూ చెప్పుకున్నారు. కానీ ముందే 750 సంవత్సరాలకు ముందే ఆయన ఎలాంటి వాడు అని అనేది రాశాడు యెషయా. ఏమని రాశాడు? దేవుడు ఏం చెప్పాడు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టాను. ఎవరికండి? మనకెలా అవుతాడండి? మరియమ్మకు శిశువు పుట్టాడు. వీళ్ళంతా కంఠత్వాక్యాలు చెప్పేస్తున్నారు. ఏలయనగా మనకు శిశువు పుట్టాను, మన కుమారుడు అనుగ్రహింపబడిన, ఆయన భుజం మీద రాజ్యమానమును ఆశ్చర్యకుడు ఆలోచనకర్త అంటున్నారు. కానీ అక్కడ ఆగాలి మనం. అక్కడ ఏలయనగా మనకు శిశువు పుట్టాను. మనకు పుట్టడం ఏంటండి? మరియకు పుట్టాడు అనాలి. కానీ ఆమె మరియలో నుండి వచ్చాడు, కానీ మనందరి కోసం వచ్చాడు ఆయన. మనకు శిశువు. రెండవది, మరియ కుమారుడు అని అనబడుతున్నాడు. కానీ ఏలయనగా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఎవరికండి కుమారుడు? చెప్పాలి మీరంతా. మనకు కుమారుడు. పాల్సన్ శిఖామణి గారికి కుమారుడు అంతే. మన కుమారుడు ఎలాగవుతాడు? ఇప్పుడు మీరు ఆలోచించాలి ఈ విషయం. దేవుడు అందరికీ దేవుడు. అందుకోసం ఆయన అందరి కోసం ఈ లోకానికి వస్తున్నాడు. అందరి కోసం ఆ శిశువు ఎవరు అనుకుంటున్నావు? ఆ శిశువు పుడతాడు, కుమారుడిలాగా కనబడతాడు, ఆశ్చర్యకరుడు. ఇక్కడ 2 పదాలు అందరు నాతో చెప్పాలి. శిశువు, కుమారుడు. మనసు పెట్టి వినాలి. అందరు ఇక్కడ ఉన్నారా? వెరీ గుడ్. శిశువు, కుమారుడు. శిశువు, కుమారుడు. శిశువు ఎవరు? కింద చెప్పాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆ శిశువు ఎవరండి? నువ్వు శిశువులా కనబడుతున్నాడు, కానీ బలవంతుడైన దేవుడు ఆయన. వచ్చి ఆయన 2 కుమారుడిలాగా కనబడుతున్నాడు, కానీ నిత్యుడగు తండ్రి. కుమారుడిలాగా కనబడుతున్నాడు, కానీ మన తండ్రిరా. శిశువులాగా కనబడుతున్నాడు, కానీ ఆయన బలవంతుడు. ఆయనకి పెట్టాల్సిన పేరు అది. ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? పేరు పెట్టడం వేరు, ఆయనే అది అయ్యి ఉండడం వేరు. 750 సంవత్సరాలకు ముందు ఏదైతే చెప్పాడో, మీరు ఆయన కుమారుడిలాగా కనిపిస్తాడు, కానీ ఆయన నిత్యుడగు. అందుకనే జ్ఞానులు ఆయన దగ్గరికి వచ్చాడు. జ్ఞానులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఇలా చూశారు. జ్ఞానులు వచ్చేటప్పటికల్లా సుమారు 1 సంవత్సరాలు పట్టింది. వాళ్ళు ఇంట్లో ఉన్నారు. అక్కడ రాయబడి ఉంటుంది మత్తయి వార్త 2:10. వారు నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి, 1 సంవత్సరాల బిడ్డనే అలా చూసి సాగిలపడి. ఇదేంటండి? ఒళ్ళో ఉన్న ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి, అయ్యా నువ్వు మా కోసం వచ్చినాడు అయ్యా, నువ్వు రాజువే, ఇదిగో బంగారం, నువ్వు మమ్మల్ని ఏలేవాడు అయ్యా, మా దేవుడు అయ్యా, ఇదిగో సంబరణి, ఇదిగో అయ్యా నువ్వు మా కోసం చచ్చిపోయేవాడు అయ్యా,
మాకు చచ్చిపోతామని మాకు అర్థమవుతుందయ్యా, ఇదిగో బోళం అని బంగారం సాంబ్రాణి బోళాన్ని ఆయనకి కానుకలుగా ఇచ్చేది. పిచ్చోళ్ళు వాళ్ళు పిచ్చోళ్ళ పూజ చేశారా, ఆరాధించారా? శిశువు ఎవరు అక్కడ? శిశువు బలవంతుడైన దేవుడు. అందుకే మాధురి శంకర్ గారు ఒక మంచి పాట రాసింది. పసిబాలుడి తడని పవన వేవనవీయ లాలి పాటలు పాడనేల చిరుగాలి, లాలి పాటలు కాదు స్తోత్ర గీతికలల్లు, బాలుడి తడు కాదు బలమైన వాడే. బాలుడు కాదమ్మా, పాల బుగ్గల పాపడి తడే గాని పాపాల భారము మోయగలవాడు. పాల బుగ్గలు నీకు కనబడుతున్నాయేమో, పాపాల భారం మోయడానికి వచ్చిన రక్షకుడైనా. అందుకే వాళ్ళకి అర్థమైపోయి కళ్ళు మూసుకొని, నాయనా నిన్ను శిశువుగా చూస్తున్నాం కానీ నువ్వు త్వరలో కుమారుడుగా మా అందరి కోసం వచ్చిన రక్షకుడుగా దేవుడుగా మాకు అర్థమవుతుంది నాయన అని కానుకలు ఇచ్చారు. ఈ విషయాన్ని ముందే మరీతో చెప్తున్నాడు. ఆయన రాజ్యం చేస్తాడు. యెషయా క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల్లో చెప్పాడు ముందే. ఇవాళ అనగా మనకు శిశువు పుడతాడు, పుట్టినని ఉంటుంది, ఆల్రెడీ డన్. మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉందంట. ఏముందంట? పిల్లల భుజాల మీద ఏముంటాయండి? జుబ్బా ముళ్ళు ఉంటాయి. చిన్నపిల్లలకి జుబ్బా ఇలా కడితే ఇక్కడ ఒక ముడి ఇక్కడ ఒక ముడి ఉంటుంది భుజాలు. కానీ ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఎస్, ఆయన రాజుగా వస్తాడు, పరిపాలన చేస్తాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఓ ఆయన నువ్వేనైనా, నాకు అర్థమైంది. ఎందుకంటే నక్షత్రం రాజ్యం చేస్తాడు. మరి అదే చెప్పాడు. చూడండి ఏమని చెప్పాడు. కనుక అక్కడ రాయబడింది, ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. తండ్రి అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇస్తాడు. ఆయన యాకోబు వంశస్థులు యుగ యుగములు ఏలతాడు. ఆయన రాజ్యం అంత ఉండదమ్మా, నిరంతరం ఉండే రాజ్యం. చాలా రాజ్యాలు ప్రపంచాన్ని ఏలాయి, చాలా రాజ్యాలు. అష్షూరు సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలింది, కుప్పకూలిపోయింది. నెక్స్ట్ బబులోన్ వచ్చింది, బబులోను సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. ఆ తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యం వచ్చినాయి, అవి కూడా కుప్పకూలిపోయినాయి. ఆ తర్వాత గ్రీక్ సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలింది, గ్రీక్ సామ్రాజ్యం కూడా కుప్పకూలిపోయింది. రోమా సామ్రాజ్యం వచ్చింది, ఆ రోమా సామ్రాజ్యంలోనే యేసుప్రభు వచ్చాడు. దానియేలు చెప్పాడు, ఇవన్నీ కూలిపోతే ఆ తర్వాత రోమా సామ్రాజ్యంలో ఒక నిత్యుడైన రాజు వస్తాడు, ఆ రాజు రాజ్యాన్ని ఏలతాడు అని. ఇప్పుడు క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల్లో దానియేలు చెప్పాడు, ఆ రాజు వస్తున్నాడు, ఆయన క్రీస్తు అభిషేకింపబడి వస్తున్నాడు అని. అదే చదివారు జ్ఞానులు. మనలో నుండి యేసు ప్రభు లోకానికి ప్రచురితమైతే మనమే తల్లులం. యేసు ప్రభు ఎవరన్నా తల్లి, ఎవరన్నా తండ్రి అన్నాడు. అందరూ మర్చిపోయాడు ఏంట్రా, వాళ్ళ అమ్మని మర్చిపోయాడా ఏంటి అనుకున్నారు. అప్పుడు యేసు ప్రభు, నాకు అర్థమైంది మీ భాష. మరియ నన్ను కడుపులో పెట్టుకుని లోకానికి ఇచ్చింది, లోకంలో నేను దేవునిగా నేను ప్రచురితమయ్యాను. నన్ను కడుపులో పెట్టుకుని లోకానికి పరిచయం చేసినందుకు ఆమె తల్లి అయింది. మీరు కూడా నేను చెప్పినట్టు నన్నును మీరు లోకంలో ప్రచారం చేస్తే, లేక నన్ను మీరు పరిచయం చేస్తే లోకానికి మీలో ఉంచుకొని మీరేనా తల్లి. ఎంత గొప్ప ఐడెంటిటీ దేవుడు మనకిచ్చాడు. కనుక మరియతో అలా చెప్పిన వెంటనే మరియా ముందు డౌట్ పడిందిగా. తర్వాత దేవదూత ఏమన్నాడు తెలుసా, మరియా భయపడకు, నీకో సంగతి తెలుసా, మీ బంధువు ఉందిగా ఎలిజబెత్ ముసలావిడ, జకరియా ఎలిజబెత్తులు బహువృద్ధులు, మరణానికి దగ్గరలో ఉన్నవాళ్ళు. అలాంటి బహువృద్ధులైన ఎలిజబెత్ జకరియాలకు ఇప్పుడు ఎలిజబెత్ గర్భవతి 6వ నెల. ఆశ్చర్యంగా లేదా నీకు? ఒక ముసలావిడ కడుపులో బిడ్డ తయారవుతుంటే నువ్వు ఆశ్చర్యపడలేదా? నీ కడుపులోకి దేవుడు వస్తాడంటే ఖచ్చితంగా జరుగుద్ది. వెంటనే ఎప్పుడైనా సరే కరెంటు పోయిన వెంటనే పిన్నోళ్ళు కొంతమంది చూడరా. ఫస్ట్ మనకు కరెంటు పోతే పిన్నోళ్ళు చూడటం అంటే ఈ కంపారిజన్ స్టడీ ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్కరికి, మానవులైన ప్రతి ఒక్కడికి. ఆమె ఏం చీర కట్టుకుందే, ఎర్రది కట్టిందా, పచ్చది కట్టిందా, కట్టేటప్పుడు కూడా పక్క వాళ్ళు, వేసుకునేటప్పుడు కూడా జాలర్ల దగ్గర నుండి అన్నీ పక్క వాళ్ళు చూసే రకం మనం.
అందుకని దేవుడు కూడా మరియమ్మతో చాలా జాగ్రత్తగా మాట్లాడించాడు దేవదూత. భయపడకమ్మా, భయపడకు, మీ బంధువు ఎలిజబెత్ వృద్ధాప్యంలో బిడ్డను కంటుంది, ఇంకో 3 నెలల్లో బిడ్డను కంటుంది. ఇప్పుడు 6వ నెల. మరి ఆమెకి సాధ్యమైనప్పుడు నీకు సాధ్యం కదా. వెంటనే ఏమన్నా తెలుసా మరియా, ఇప్పుడు చదవాలి అక్కడ. మరి వెంటనే ఇలాగంది, అందుకు మరియా ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఆమేన్. 38 వచ్చిన ఓకే జరుగుతుంది, నేను నమ్మేశాను. నేను జరిగింది, అయిపోయింది. అయిపోయి వెంటనే దేవదూత దగ్గర నుండి వెళ్ళింది అక్కడికి, ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది వెంటనే ఎలిజబెత్ మరియా వాళ్ళిద్దరూ ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటున్నారు. వందనాలమ్మ అనేటప్పటికల్లా ఎలిజబెత్ కడుపులో ఉన్నవాడు గొంతులేసాడంట. అంటే ఆమె కడుపులో ఉంది బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఆయన ముందు రావాలన్నమాట. బాప్తిస్మం ఇచ్చే యోహాను ముందొచ్చి 6 నెలల ముందొచ్చి యేసు ప్రభు వస్తున్నాడు. ఆయన గొప్ప దేవుడు. నేను ఇదిగో నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నా, ఆయన అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడు. ఇదిగో నేను చెబుతున్నానంతే, ఆయనే నిజమైన కారకుడు. ఆయన షూస్కుండే లేస్ వెప్పడానికి కూడా నేను యోగ్యుడని కాను అని చెప్పాలి. అందుకని ముందు వస్తున్నాడు అనమాట. దేవుడు ముందే చెప్పాడు మెస్సియా వస్తాడు అంటే క్రీస్తు వస్తాడు, ఆయన కంటే ముందు బాప్తిస్మం ఇచ్చే యోహాను వస్తాడని దేవుడు ముందే చెప్పాడు. అప్పుడు నువ్వు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానివమ్మ. కనుక అసలు ప్రభు యొక్క తల్లి నా ఎద్దుకు వస్తుంది. ఎవరి తల్లి? ప్రభు యొక్క తల్లి. అబ్బా ఇదిగో నీకు శుభవచనం, నా గర్భంలో శిశువు గంతులేస్తున్నాడమ్మా. ఓకే నువ్వు సిద్ధించును గాక, నువ్వు ధన్యురాలు అంది. ఇప్పుడు మరియా పాట పాడుతుంది, అద్భుతమైన పాట పాడింది. ఈ పాటలో 2 విషయాలు ఉన్నాయి. ఆ 2 విషయాలు తెలుసుకోవాలి. మొట్టమొదటిది, ఆ పాటలో తన గురించి దేవుడు ఎంత బాధ్యత తీసుకున్నాడో చెప్పింది ఆ పాటలో. రెండవది, మా పితరుల ఎడల ఎంత బాధ్యత తీసుకున్నాడు దేవుడు, అది కూడా చెప్పింది. అంటే ఆమె బైబిల్ చదువుతుంది అనమాట. అంటే లేఖనాలు ఎరుగుందనమాట. సునగోగుల్లో లేకపోతే మందిరాలలో ఆ రోజుల్లో బోధ బాగా వింటుందన్నమాట. ప్రవక్తల గురించి తెలుసు అనమాట. మన పితరుల గురించి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గురించి ఆమెకు తెలుసు అనమాట. మీరు కూడా తెలిసి ఉండాలి. యేసయ్యని లోకంలోకి పరిచయం చేయాలంటే ఖచ్చితంగా తెలిసి ఉండాలి. తెలియకుండా మీరు ఎలా పరిచయం చేస్తారు లోకానికి? యేసయ్యని పరిచయం చేయాలి. మనం ఆయన సహోదరులుగా, ఆయన తల్లిలాగా ఉండాలంటే ఆమె ఏం చెప్పిందో మనం చూద్దాం. తన గురించి ఆమె మరియ పాడిన పాటలో 46 నుండి 50 వరకు తన గురించి చెప్పింది. 51 నుండి 55 వరకు మన పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో దేవుడు ఎలా ఉన్నాడు అనేది చెప్పింది. ఎందుకు చెప్పింది అనేది ఇప్పుడు నేను చెప్పి ముగిస్తా. చూడండి ఒకసారి ఆమె పాడిన పాటలో. మొట్టమొదటిది 46 నుండి, నా ప్రాణము ప్రభువుని గణపరుస్తోంది. ఆహా, అంతేకాదు ఆయన తన దాసురాలి దీనస్థితిని ఆయన కటాక్షించాడు. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తోంది. సర్వశక్తుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు. కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు. ఆయన నామం పరిశుద్ధం. ఆయనకు భయపడి వారి మీద ఆయన కరికములు తరతరములు ఉండను అని పాడింది తన గురించి. ఇక్కడ ఆమె వాడిన ఒక పదం, నా రక్షకుడైన దేవుడు. ఓహో, తన కడుపులో ఉన్నది ఎవరండి? రక్షకుడైన దేవుడు. ఎవరంటుంది ఈ మాట? మరియ అండి. నా కడుపులో ఉన్నది ఎవరు అనుకున్నారు? నా రక్షకుడైన దేవుడు. చాలామంది రక్షకులుగా ఉన్నారని భ్రమిస్తారు, కానీ రక్షకుడైన దేవుడే. అందుకనే పౌలు తిమోతికి రాస్తూ, తీతుకు రాస్తూ, పాస్టర్లకు రాశాడు అనమాట. ఏం రాశాడు ఒకసారి చూడండి. తీతు పత్రిక, తిమోతి పత్రిక, ఇద్దరికి కూడా ఏం రాశాడు చూడండి. మీరందరూ నాతో పాటు ఈ పదం అనండి, రక్షకుడైన దేవుడు అనండి. రైట్. తీతు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం లేక 11వ వచనం. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఓహో, మహాదేవుడు. మరి అదే చెబుతుంది. ఇదిగో ఆయన రక్షించడానికి వచ్చినాడు. అమ్మా మోషే కూడా రక్షించాడమ్మా. మోషే కంటే శ్రేష్ఠుడు, అన్ని మోసముల నుండి విడిపించెను. మోషే కంటే శ్రేష్ఠుడు. హెబ్రీ పత్రిక అయితే రాశాడు. దేవదూతల కంటే శ్రేష్ఠుడు 1వ అధ్యాయం హెబ్రీలో. 2వ అధ్యాయం మనుషులందరికంటే శ్రేష్ఠుడు. 3వ అధ్యాయం మోషే కంటే శ్రేష్ఠుడు. 4వ అధ్యాయం యెహోషువ కంటే శ్రేష్ఠుడు. 5, 6 అధ్యాయాలు అహరోను కంటే శ్రేష్ఠుడు. 7వ అధ్యాయం అందరికంటే శ్రేష్ఠుడు. కనుక అందరికంటే శ్రేష్ఠుడైన, అందుకని ఇక్కడ రాశాడు మహాదేవుడు మన రక్షకుడైన. మరియ పాడే పాటలో మొట్టమొదటిది
అమ్మా, నా రక్షకుడు నా దేవుడైన ఆయన యందు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంత అద్భుతమైన స్థుతి అండి ఇది, ఎంత అద్భుతమైన స్థుతి. మీరు ఎప్పుడైనా చెప్పారు అలాగా, నువ్వు నాకు రక్షకుడు అయినందుకు, నువ్వు నాకు దేవుడు అయినందుకు నీకు వందనాలు అయినా? అది మరీ గీతంలోని మొదటిది. అంతేకాదు, తిమోతికి కూడా రాస్తూ 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 5వ వచనం. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, లేకపోతే 3వ వచనం. ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది. ఇదిగో మీరు అందరి కోసం ప్రార్థన చేయాలమ్మా, మీకోసమే కాదు, రాజుల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేయాలి. అప్పుడు మీరు సంపూర్ణ మాన్యత, భక్తి కలిగిన వాళ్ళుగా ఉంటారు, సుఖంగా బతుకుతారు. ఇది మన రక్షకుడు దేవుడు అయిన యేసుక్రీస్తు. హ్యాపీ క్రిస్మస్. మరి కూడా అదే చెప్పింది. పౌరుగా ఎక్స్పీరియన్సే కాదు, మరీ ఎక్స్పీరియన్స్. ఈరోజు నమ్మిన వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ అది. నాకు రక్షకుడు, నాకు దేవుడు. చెప్పండి, నా రక్షకుడు నా దేవుడు. ఈ మాట మీరు కూడా అనాలి. ఇంకేం చెప్పింది చూడండి, మరలా రండి. లూకాసు వార్తలో 48వ వచనం. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఎందుకు ఆనందిస్తున్నా తెలుసా? ఆయన నన్ను ఎంచుకున్నాడు. కన్యకల నుండి వస్తానన్నాడు, నన్ను ఎంచుకున్నందుకు. ఆయన విశ్వాస్యత చాలా గొప్పది, అందుకు నేను ఆనందిస్తున్నా. దేవుడు మనల్ని ఎంచుకున్నాడు, అందుకు మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. అది దేవుని విశ్వాస్యత. 48వ అధ్యాయం 48వ వచనం. 49, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు. ఆయన శక్తి నాకు తెలిసింది, ఎందుకని ఆయన నా లోపలికి వస్తున్నాడంట. ఎంత గొప్ప దేవుడు. కానీ పరలోకం పట్టని దేవుడు, మహాకాశాలు పట్టలేనంతటి దేవుడు అసలు ఒక చిన్న శిశువుగా అంత ఎలా తగ్గించుకున్నాడు? పౌలు ఫిలిప్పీలకు అదే రాస్తాడు. ఆయన దేవుని కుమారుడిగా అసలు అక్కడే ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని రిక్తుడుగా చేసుకున్నాడు. ఇప్పుడు చీమలన్నీ లైన్గా వెళ్తున్నాయి అంట. ఒక కుర్రాడు అలా చూసి, చీమలరా ఇటు ఏనుగు వచ్చేస్తుంది, పక్కెళ్ళిపోండి ప్లీజ్, పక్కెళ్ళిపోండి అంటే ఒక్కటి ఎంటలేదంట. అమ్మా ఇన్ని ఇంత చెప్పినా ఎంటలేదు. ఎందుకు ఎంటలేదు మీకు అర్థమైందా? సండే స్కూల్ కథ ఇది. ఎందుకు ఎంటలా? ఈడికి చీమల భాష రాదు, చీమలకి ఈడి భాష తెలియదు. అందుకు అనుకున్నాడంటాడు, అబ్బా నేనే చీమనై ఉంటే వాటికి చెప్పుండేవాడిని, అవి మరణం నుండి తప్పింపబడేయి. అది సండే స్కూల్ కథ. కానీ అక్కడ ఆలోచన ఉంది. దేవుడు అందుకు మన కోసం శరీరాన్ని ధరించి, ఆయనకి శరీరం ఏంటి? శరీరాన్ని ధరించుకొని మన కోసం వచ్చాడు. ఎందుకో తెలుసా? మన మీద జరగబోతున్న మరణ పరిస్థితులు, మన మీద దాడి చేయబోతున్న సాతాను యొక్క చర్యలు, వీటన్నిటి నుండి రక్షణ ఇవ్వడానికి. అందుకు రక్షకుడు అని చెప్పింది మరియా. మీరు ఇందులో చాలా పాటలు రాశాడు లూకా. మరియా పాట రాశాడు, జకరియా పాట రాశాడు, సిమియోను పాట రాశాడు. అన్ని పాటల్లో రక్షణ గురించి చెప్పాడు. ఎందుకో తెలుసా? ఆయన పేరేంటే? యేసు అంటే అర్థం ఏంటమ్మా? అసలు పుట్టకముందే యేసు అని పేరు పెట్టండి అన్నాడు. కనుక గుర్తుపెట్టుకోండి, ఆయన నన్ను ఎన్నుకున్నాడు, ఆ విశ్వాస్యతకు వందనాలు. రెండవది, ఆయన శక్తిమంతుడు, అందుకు వందనాలు. మూడవది చూడండి అక్కడ, ఆయన నామం పరిశుద్ధం, ఆయన పరిశుద్ధుడు, అందుకు రక్షణ అంటే ఇదే. నాలుగవది, ఆయన కనికరం చూపించాడు నా మీద, అందుకు వందనాలు. రక్షణ అంటే ఈ నాలుగు. ఒకటి, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. రెండు, ఆయన మనల్ని శక్తిమంతులుగా చేశాడు. మూడు, ఆయన మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు. నాలుగు, ఆయన మన మీద నిరంతరం కనికరం చూపుతున్నాడు. అది రక్షణ అంటే. నువ్వు రక్షణ పొందావంట అంటే ఏంటి? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని తెలుసుకున్నావు. రెండవది, దేవుని శక్తి నిన్ను కమ్ముకుందని అర్థం అవుతుంది. దేవుని ద్వారా నువ్వు విడిపింపబడి పరిశుద్ధుడు అయ్యావని అర్థం అవుతుంది. దేవుడు నీ మీద కనికరం చూపించి నడిపిస్తున్నాడని అర్థం అవుతుంది. అది మరి యొక్క ఎక్స్పీరియన్స్. రక్షణ అనేది అనుభవం. రూతు చెబుతుంది ఇక్కడ, మరియా నేను అనుభవం పొందాను. దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడే నాకు అర్థమైపోయింది, ఆయన నా జీవితాన్ని ఎరిగాడు. నన్నే కాదు, నా పితరులను కూడా. చూడండి అక్కడ పితరులను కూడా చెప్పింది. ఏం చెప్పింది చూడండి, 51. ఆయన తన బాహుతో పరాక్రమం చూపించాడు నా పితరులకి.
వారి హృదయంలోని ఆలోచించిన గర్విష్ఠుల్ని చెదరగొట్టాడు, సింహాసనం నుండి బలవంతులను పడద్రోశాడు, దీనులను ఎక్కించాడు, ఆకలి కొన్న వారికి మంచి పదార్థాలతో సంతృప్తిపరిచాడు, ధనవంతులను ఒట్టి చేతులతో పంపేశాడు. అబ్రహాముకు అతని సంతానానికి యుగాంతం వరకు తన కనికరం చూపించి జ్ఞాపకం చేసుకుందని నా పితరుడైన అబ్రహాం ఇస్సాకులతో తన సేవకుడైన ఇజ్రాయేలుకు సహాయం చేశాడు. ఏమంటే మీకు అబ్రహాం ఇస్సాకు యాకోబుల గురించి తెలుసా? తెలుసండి. మరియకి తెలుసు, మరియకి కూడా తెలుసు. ఎంత భక్తి పరురాలండి. దేవుడు పుట్టోడు కాదురా, అబ్రహాం ఇస్సాకు యాకోబుల నుండి. ఆయన ఎలా అంటాడు తెలుసా? పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపే ప్రభుడవు నీవే, గర్వమణచి గద్దెలు దింపి గనులనైనా మేపవ గడ్డి. నెబుకద్నెజరు లాంటి వాళ్ళని గడ్డి మేయించాడు. మరి ఎంత అద్భుతమైన గీతం పాడింది. ఓకే, ఆ తర్వాత యోసేపుతో దేవుడు చెప్పాడు, యోసేపు ఆమెను చేర్చుకో మరియా, ఎందుకంటే ఆమె గర్భంలో శిశువు పెరుగుతున్నాడు, నువ్వు అర్జెంటుగా బాధ్యత తీసుకో. సరే, బాధ్యత తీసుకునే లోపల దేవుడు బెత్లెహేంలో నుండి వస్తానని ఎప్పుడో చెప్పించాడు. వీళ్ళందరూ నజరేతులు. ఇప్పుడు ఎలాగా? అక్కడ పెద్ద చిక్కు వచ్చింది మళ్ళీ. ఇప్పుడు కనుక నజరేతులో పుట్టానుకోండి, ప్రవచనాలు ముందు చెప్పాడు. ఒక ఆయన రాశాడు, మీకా అనబడిన వాడిని దేవుడు ఏం చెప్పాడంటే, మీకా వెళ్ళి ప్రజలందరికీ బెత్లెహేములో వస్తున్నాడని చెప్పు, మెస్సియా అన్నాడు. మీకా వెళ్ళి చెప్పాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, ఓ బెత్లెహేము ఎఫ్రతా, నువ్వు యూదా ప్రాంతంలో ఎంత మాత్రం అల్పమైన దానివి కావు, ప్రజలను ఏలబోయేవాడు నీలో వస్తాడు. ఏలబోయే రాజు వస్తున్నాడు. ఎక్కడి నుండి వస్తాడు? బెత్లెహేములో నుండి వస్తాడు. ఇప్పుడు బెత్లెహేముకి వెళ్ళి రప్పించాలి. మామూలు వాళ్ళకైతే సాధ్యం కాదు. దేవుడికి అన్నీ చెప్పరండి అమ్మా, అన్నీ సాధ్యమే. దేవుడికి అసాధ్యమైనది ఏముంది? నక్షత్రాలను పెట్టినోడికి, నక్షత్రాలతో సందేశం పంపించినోడికి, దేవదూతలతో పంపించినోడికి సందేశం, ప్రవక్తల ద్వారా ముందే చెప్పించినోడికి ఈ పరిస్థితుల్ని మార్చడం పెద్ద గొప్ప ఏం కాదు. వెంటనే దేవుడు ఒక ప్లాన్ చేశాడు. అదేంటో తెలుసా? ఆ రోజుల్లో చక్రవర్తి ఉన్నాడు అనమాట, రోమా చక్రవర్తి. ఆయన పేరు కైసర్ ఔగుస్తు. అక్కడ ఉందో చూడండి, 2వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో, కైసర్ ఔగుస్తు, సీజర్ అగస్టస్. ఆ రాజుగారికి ఒక ఐడియా వచ్చిందనమాట. ఏమనంటే, ఏంట్రా మన చిన్న సామంత రాజు ఒకడున్నాడు అంటే, రాజుగారు అప్పుడే రోమా సామ్రాజ్యానికి ఫస్ట్ కింగ్ అయ్యాడు అనమాట, చక్రవర్తి అయ్యాడు. చిన్న చిన్న రాజులు కావాల్సి వచ్చింది. చిన్న చిన్న రాజుల్ని ఎవరిని పెడదామని ఎతుకుతున్నాడు. రోడ్స్ అనే ఒక దీవిలోకి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు అందరూ చెప్పారు, ఇక్కడ ఒకడు ఉన్నాడండి, చాలా తెలివి ఉన్నాడు, ఆడిని పెట్టండి సార్ మీరు రాజుగా అన్నారు. ఆడి పేరు హేరోదు. ఆడిని ఇంటర్వ్యూ చేసి రైట్ రా అని తీసుకొచ్చి ఈ బెత్లెహేము ప్రాంతానికి రాజుగా పెట్టాడు. ఆడి పేరు హేరోదు, ఏదోము వంశానికి చెందినవాడు అనమాట. ఆడిని అక్కడ పెట్టాడు. ఆడిని అక్కడ పెడితే ఇప్పుడు ఈ బెత్లెహేముకి రావాలి, వెళ్ళి అక్కడ నుండి ఇక్కడికి రావాలి. రప్పించడానికి దేవుడు ఏం చేశాడంటే, ఈ హేరోదు పన్ను కట్టట్లా, ఎంతమంది ఉన్నారో చెప్పట్లా. అందుకని రాజుకు కోపం వచ్చింది. అరే హేరోదు ఎవరిని లెక్క చేయట్లేదు కనుక మీరు ఒక పని చేయండి. ఏం చేయాలంటే, మీరు సైనికులతో చెప్పాడు, అందరు వెళ్ళి జనాభా లెక్క కోసం సొంతూళ్ళకి వచ్చేమని చెప్పండి, సొంతూరులోకి వచ్చేమని చెప్పండి. వస్తే సొంతూరులో జనాభా లెక్క తీసి అర్జెంటుగా నాకు తెలియజేయాలి. ఎంతమంది ఉన్నారో తెలిస్తే దాన్ని బట్టి నేను పన్ను ఎంత కట్టాలని హేరోదుకు చెబుతా అన్నారు. అందరూ ఊరు వెళ్ళిపోయారు, అన్ని ఊళ్ళు వెళ్ళిపోయారు సైనికులు. ఇదిగో రాజు చెప్పేది ఏంటంటే సొంతూళ్ళకి రావాలి అన్నది. ఇప్పుడు మరియా యోసేపులు ఇద్దరు సొంతూరుకు రావాలి. ఆడ సొంతూరు చెప్పండి, బెత్లెహేం. చెప్పండి ఎవరు? పాపం 46 కిలోమీటర్లు ఎంత ఉంది. అలా నడిపించుకుంటూ సొంతూరు వచ్చారు. 9వ నెల గడుస్తుంది. ఆ టైంలో జరిగిన సంఘటనది. వాళ్ళు ఊరికి వెళ్ళారు. మీరంతా నాటికల్లో చూస్తుంటారు. ఏమండి స్థలం ఉందా అవన్నీ ఉత్తుత్తి నాటికలు. అసలు విషయం చెప్తాను ఇక్కడ, ఇది చెప్పేసి క్లోజ్ చేయాలి. ఇక్కడతో మరి చాప్టర్ క్లోజ్ అవుతుంది. మనకి ఏంటనేది వివరాలు వినాలి. ఇక్కడ ఇప్పటి వరకు మీరు విన్న విషయాలు దీనికి చాలా విరుద్ధంగా ఉంటాయి. అందుకోసం చెప్తున్నా. ఇక్కడ పాటలు పాడిన వాళ్ళు కూడా ఈ విషయం తెలుసుకోవాలి. పాటలు పాడిన వాళ్ళకి కూడా ఇది తప్పు మనం పాడిందన్న విషయం తెలుస్తుంది. ఏంటంటే వాళ్ళిద్దరూ బెత్లెహేంకి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ ఒక గుహ ఉంది. ఆ గుహ బోయేజు రూతులు తొలిపించుకున్నది. బోయేజు రూతులు తొలిపించుకున్న గుహది. అందులోనే బోయేజు రూతులు సంసారం చేసి ఓబేదుని కన్నారు. ఓబేదు పెద్దోడై యెషయాని అక్కడే కన్నాడు. యెషయా కూడా దావీదుని అక్కడే కన్నాడు.
దావీదు పెద్దోడే రాజు అయిన తర్వాత రాజ్యాన్ని తన యొక్క రాజ్యంలో దావీదు పురం కట్టించుకొని వెళ్ళిపోయాడు. ఈ గుహని, ఈ కొండని తొలిపించుకున్న ఈ గుహని తన ఫ్రెండ్ అయిన బెర్జిల్లే అనబడిన అతనికి ఇచ్చాడు. బెర్జిల్లే, నువ్వు నా ఫ్రెండ్వే, ఇందులో ఉండరా, నువ్వు నీ పిల్లలు ఇందులో ఉండండి అన్నాడు. బెర్జిల్లే అందులో కొంతకాలం ఉన్న తర్వాత తన కొడుకుని చూసి, ఒరే కిమ్హాం బెర్జిల్లే కొడుకు పేరు కిమ్హాం, ఇందులో ఉండరా, నేను చచ్చిపోతున్నానని బెర్జిల్లే చచ్చిపోయి తన కొడుకు అయిన కిమ్హాంకి ఇచ్చాడు. కిమ్హాము తాను కూడా ఒక మంచి ఇల్లు కట్టుకొని దీన్ని వదిలేసి దీన్ని సత్రం చేశాడు. దాన్ని గిరూత్ కిమ్హాం అంటారు. ఆ గుహని గిరూత్ కిమ్హాం యొక్క సత్రం. ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయం ఆఖరి వచనంలో నెబుకద్నెజరుని చంపడానికి వచ్చిన వాళ్ళు ఆ గిరూత్ కిమ్హాం అనబడిన సత్రములో దిగారు. గిరూత్ కిమ్హాం. సరే, వీళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత పెద్దలందరూ పూర్వీకులు, అరే ఇదేరా బోయేజు రూతులు ఉన్నది, ఇదేరా మన పూర్వీకులందరూ ఉన్నారని అందరూ అందులోకి చేరారు. ఆ గుహలోకి యోసేపు మరియలు కూడా చేరారు. మేము కూడా దావీదు వంశం వాళ్ళమే అలా చెప్పుకుంటున్నారు అందరూ. ఈ లోపల ఆమె ప్రసవ దినములు నిండాను. లూకా రాశాడు ఇది. అక్కడ తన తొలుచూలు కుమారుని ఆమె కంది. అక్కడ కంది. అక్కడ కంటే జరిగిన విషయం ఏంటో తెలుసా? అందరు ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఆ బిడ్డని ఎక్కడ పడుకోబెట్టాలి? అందుకోసం అందరి మధ్యలో ఆ గుహలో కన్న ఆ బిడ్డని పొత్తిగుడ్డలతో చుట్టి బయటికి తీసుకొచ్చి పశువుల తొట్టిలో పరుండబెట్టాలి. పాకలోన పుట్ల యేసయ్య. ఇప్పుడు మీరు యెరూషలేం వెళ్తే, ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ దర్శిస్తే అక్కడ యేసయ్య ఎక్కడ పుట్టాడో ఒక గుహ కనపడుతుంది. లేకపోతే మీరు సెల్ ఫోన్లో ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళాక క్రైస్ట్ నేటివిటీ ప్లేస్ అని కొట్టండి, క్రీస్తు పుట్టింది ఎక్కడ అని కొట్టండి. వెంటనే మీకు కనబడుతుంది ఒక గుహ. ఆయన పుట్టిన దగ్గర ఒక నక్షత్రం లాంటి ఒక స్టార్ వేసి అక్కడ ఇవన్నీ కనబడతాయి మీకు. అక్కడ పాకలోన పుట్టాడు, పాకలోన వెలిసింది, పాకలోన అని చాలా పాటలు రాశారు. జోసిఫస్, యోధా చరిత్ర రాసిన జోసిఫస్ కూడా చరిత్ర ఇదే రాశాడు. కనుక యేసు ప్రభు తన పూర్వీకులు ఎక్కడి నుండి వచ్చాడో అక్కడి నుండి వచ్చాడు. వారి మధ్య నుండి వస్తా అన్నాడు. ఎస్. ఇక పొత్తి గుడ్డలు అంటే అర్థం ఏంటి? అది కూడా తెలియాలి మీకు. యూదులకి ఒక ఆచారం ఉంది. పసిపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి మనం అంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. పుట్టిన వెంటనే చిన్నపిల్లల డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. చిన్నపిల్లల డాక్టర్ అవన్నీ పొట్ట ఇవన్నీ నొక్కి కాళ్ళు ఇవన్నీ చూసి తలకిందులకి ఎలా పెట్టి ఇలా అన్ని పరిశీలన చేస్తారు. వాళ్ళు ఏం చేసేవారంటే గుడ్డలతో కాళ్ళని తిన్నగా పెట్టి ఇలా చుట్టేవాళ్ళు అనమాట. గుడ్డలతో అలా కాళ్ళు చేతులు నిర్మోచనానికి వీలుగా, వాళ్ళు 1-2 పూర్తి చేసుకోవడానికి వీలుగా శరీరం అంతా గుడ్లతో చుడతారనమాట. కాళ్ళు వంకర పోకుండా. అది పొత్తి గుడ్లతో చుట్టడం అంటే. తర్వాత రెండోది, వాళ్ళు బయట ఉన్న చలి నుండి తట్టుకోలేరు కదా అప్పుడే. అందుకు ఎండ నుండి, వాతావరణం నుండి బిడ్డలు సంరక్షింపబడడం కోసం ఇవన్నీ శరీరం అంతా కూడా గుడ్లలో చుడతారు. పొత్తి గుడ్డలతో చుట్టి అందులో పడుకోబెట్టారు. గొర్రెల కాపర్లకి న్యూస్ వెళ్ళింది అనమాట. ఏమని వెళ్ళింది? ఇదిగో మీరు గొల్లోళ్ళు అని నాటికలు వేస్తుంటారు మావాడు. గొల్లోళ్ళు అని. గొల్లోళ్ళు అసలు వాళ్ళకి ఏమీ తెలియదు, పామర్లు, ఇలాంటివన్నీ మనకి గ్రామాల్లో వాళ్ళు నాటికలు కూడా ఎలా కనుకుంటారు, ఎటుది అలా వచ్చేస్తుంది ఎటుది అని భాష కూడా అలా పెడుతుంటారు. మీకు సంగతి తెలుసా? వాళ్ళు గొల్లలు అలాంటి పదం వాడకూడదు. గొర్రెల కాపర్లు వాళ్ళు కాస్తున్నాయి పస్కా గొర్రెలు. పస్కా గొర్రెలు కాస్తున్నారు వాళ్ళు. పస్కా గొర్రెలు అంటే ఏంటో తెలుసా? ఇంకా కొద్ది రోజుల్లో పస్కా పండుగ రాబోతుంది. ఆ పండుగలో ఈ గొర్రెలు కొనుక్కొని ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి తమ పాపాల కోసం ఆ గొర్రెలు వధిస్తారు. పస్కా గొర్రెలు కాస్తుంటే దేవదూత చెల్ల చెప్పాడు, భయపడకండి, ప్రజలందరికీ సంతోషకరమైన వార్త. ఎందుకంటే ప్రజలందరికీ సంతోషం. ఇక నుండి మీ పాపాల కోసం, ప్రజలందరూ పాపాల కోసం గొర్రెలను వధిస్తున్నారు. వద్దు, లోక పాపాలని మోసుకొని వెళ్ళడానికి కోసం పస్కా గొర్రె పిల్లగా యేసుక్రీస్తు వచ్చాడు. హ్యాపీ క్రిస్మస్. అది ప్రజలందరికీ సంతోషమయ్యే మాసం. అందుకే వాళ్ళు ఆలోచించారు, రే పస్కా గొర్రె వచ్చేసాడంటరా, ఇంక ఎందుకురా మనకి ఈ అనవసరమైక, మనందరి కోసం, మన పాపాల కోసం ఆయన సిలువలో పస్కా గొర్రెపిల్లగా వధింపబడతాడంట, ఆయన వచ్చేసాడంట అని చెప్పి వదిలేసి వెంటనే
యేసుని చూడటానికి వెళ్ళారు. నిజమైన యేసు ప్రభు పస్కా గొర్రెపిల్లని బైబిల్లో రాసిందా? రాసుంటే మేము నమ్ముతాం అంటారు కదా మీరు. చదవండి అన్నమాట. రాసింది. కొరింథీ మొదటి పత్రిక 5:7 ఉంది. ఆయన పస్కా గొర్రెపిల్లగా వచ్చాడు. అది గొర్రెల కాపర్లే అసలైన విషయం. అందుకే ప్రపంచానికి అంతటికి ఇదిగో మీరు గుర్తించరేమో, ఏ శిశువుని కూడా పశువుల తొట్లో పడుకోబెట్టరు. దినాతి దినంగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఆయన మించిన దీనుడు ఎవడూ లేడు, ఆయన మించిన సాత్వికుడు ఎవడూ లేడు. వచ్చేసాడు, పస్కా గొర్రె పిల్లగా వచ్చాడు. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవార్తం, రక్షకుడు నేడు దావీదు పట్టణమందు మీ కొరకు. మీకు అదే అనవాలి. ఏంటది? ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పరుణ్యునిట మీరు చూచెదరు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హ్యాపీ క్రిస్మస్. ఎంత ఆశ్చర్యం అండి. మరియా ఆ గొర్రెల కాపర్లు వచ్చి చెప్తున్నప్పుడు మరియా తన హృదయంలో ఆయన్ని ధ్యానించుకుంటూ ఉందంట. అక్కడ రాస్తాడు, అక్కడ లూకా. గుర్తుపెట్టుకోండి. మరియా చాలా, మరియా ఎంత ధన్యురాలు అని అనుకుంటున్నాను. మరియా వాళ్ళు మనము ధన్యురాలుమే, మనము ధన్యులమే. నువ్వు కూడా యేసయ్యని ఈ లోకానికి పరిచయం చేస్తే, నువ్వు కూడా యేసయ్యని పరిచయం చేస్తే, నువ్వు కూడా యేసయ్యని నీ కడుపులో పెట్టుకొని చేత. నేను మళ్ళీ చెప్తున్నాను, రేపొద్దున దేవుడు వస్తే నేను ఫస్ట్ అడిగేది అదే, నువ్వు ఎంతమందికి నన్ను ప్రచారం చేశావు, ఎంతమందికి పరిచయం చేశావు. ఎస్, మరియా అద్భుతంగా తను తానే సాక్రిఫైస్ చేసుకుంది, తను తానే త్యాగానికి కూడుకుంది. ఎంతమంది ఇన్ని రకాలని ఉంటారు. ఎవరేమో అనుకోని, నాకు తెలుసు నా రక్షకుడైన దేవుడు. ఆమేన్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు పరాక్రమాన్ని చూపించిన దేవుడు, గర్విష్ఠులను అణిచేసిన దేవుడు, దీనుల్ని పైకి లేవనెత్తిన దేవుడు, పేదవారికి సంతృప్తినిచ్చి ధనికులు ఒట్టి చేతులతో తోలేసిన దేవుడు, అన్యాయస్తులకి న్యాయం చేసిన దేవుడు. గతానంతటిని గుర్తు చేసుకుంది, తనను కూడా గుర్తు చేసుకుంది. నన్ను పరిశుద్ధురాలుగా చేసి, నన్ను నీతిమంతురాలుగా చేసి, నన్ను ఎన్నుకొని నా కడుపులోనికి వచ్చిన ఆ దేవుడికి నేను కృతజ్ఞుడును. నిజంగా నా లోపలికి వచ్చిన దేవుడిని కూడా నేను కృతజ్ఞుడు. నన్ను ప్రేమించి లోకానికి వచ్చాడు. దట్ ఈస్ క్రిస్మస్. దట్ ఈస్ క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏదో ఇల్లు బాగు చేసుకోవటం, ఇంటి క్రిస్మస్, కన్నులకి జిల్ జిలానా పెట్టుకొని కంటి క్రిస్మస్, చక్కన సూపర్ డ్రెస్లు వేసుకొని ఒంటి క్రిస్మస్, ఆ మంచి నాటుకోళ్ళు కొడుకొని పంటి క్రిస్మస్, ఇంటి క్రిస్మస్, ఒంటి క్రిస్మస్, కంటి క్రిస్మస్, పంటి క్రిస్మస్. ఏ కాదు, హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధించే నిజమైన క్రిస్మస్. మరియ గీతం. తన గురించి బాధ్యత ఎంత కలిగి ఉన్నాడు దేవుడు చెప్పింది. నా పితరుల దగ్గర నుండి దేవుడు ఎంత బాధ్యత కలిగి ఉన్నాడని చెప్పాడు. మనం కూడా అలా సాక్ష్యం ఇద్దాం. అలా సాక్ష్యం ఇవ్వడానికి పరిశుద్ధాత్మ మనందరినీ సిద్ధపరచునుగాక. తల్లవంచండి, ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తల్లవచ్చు. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామం బట్టి వందనాలు. మేమందరం ఈ లోకంలో సాక్షులుగా బ్రతకాలి. అందుకోసమే రక్తం కార్చారు, అందుకోసమే ప్రాణం పెట్టారు, అందుకోసం ఈ లోకాన్ని దిగొచ్చారు. రక్షకుడైన దేవుడు ప్రభువా. మరియా అనుభవమే కాదు, మనందరి అనుభవం కావాలని ఈ రాత్రి ఏర్పాటు చేసిన ఈ కూడికల్లో మరియా నిన్ను గురించి నిజంగా ఎరిగింది. మరియా పవిత్రురాలుగా బ్రతికింది, త్యాగానికి పూనుకుంది, నిన్ను స్తుతించగలిగింది. నువ్వు రక్షకుడు అయిన దేవుడు అని నీ విశ్వాస్యతను, నీ పరిశుద్ధతను కొనియాడింది, నీ కనికరాన్ని కొనియాడింది. మేము కూడా అలా ఉండడానికి నీ శక్తిని ఎరిగిన వారంగా మీ కృప అనుగ్రహించండి. సమాధాన సంబంధమైన గొప్ప కార్యాలు బిడ్డలందరి జీవితాల్లో జరిగించండి. అన్నయ్య, వదిన, బిడ్డలందరినీ దీవించండి. ఇక్కడ చేరిన గ్రామస్తులందరినీ దీవించండి. ఈ గ్రామం సుభిక్షంగా ఉండడానికి, నిన్ను ఎరిగి శాంతియుతంగా సమాధానంతో ఉండడానికి సహాయం చేయండి. ప్రతి కీడు నుండి తప్పించండి, ప్రతి బలహీనత నుండి విడుదల కలుగచేయండి. నిన్ను ఎరిగి నిన్ను ఆరాధించే నిజమైన క్రిస్మస్ మందరిలో ఉండులాగా నీ ఆత్మ ద్వారా ప్రేరేపించి బలపరచండి. యేసయ్య నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్.